ఎప్పుడు కూడా మనం ఎక్కువగా ఆడవాళ్ళ కష్టాల గురించే అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి మగవాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోము అని అంటే, అబ్బా వాళ్ళు చేసేవన్నీ చెడ్డ పనులే ఉంటాయి, భార్యలను వేధిస్తూ ఉంటారు, ప్రేమగా ఎప్పుడూ చూసుకోరు, వాళ్ళ వల్లే ఎక్కువగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయని తక్కువ అంచనా వేసి మాట్లాడుతూ ఉంటాం. మన సొసైటీలో కూడా చాలా మంచి మగవాళ్ళు కూడా ఉన్నారు, భార్యల్ని ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకుని మాట్లాడాలి. ఎప్పుడు వాళ్ళని అంత తొందరగా ఈజీగా తిట్టేసాము అని అంటే, మనం ఈ రోజున ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నామంటే మరి వాళ్ళలో మంచితనం ఉండబట్టే కదా ఇంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి చక్కగా బయటకు వెళ్ళి అంతా సంపాదించి వాళ్ళకి నచ్చిన వృత్తిలో రాణిస్తున్నారు అని అంటే, మరి మగవాళ్ళ ప్రోత్సాహం కూడా వెనకాల ఉందనే కదా దాని అర్థం. మరి అందరినీ మనం ఒకే విధంగా ఎందుకు చూడాలి? అలాంటి మిడిల్ క్లాస్ మగవాళ్ళ కష్టాలు కూడా ఎలా ఉంటాయో కొన్ని చెప్పుకుందాం. ముఖ్యంగా మనకి భార్యలకు ఉన్నంత తెలివి మగవాళ్ళకు ఉండదు. ఏంటి అంటే, మన మనసులో ఏముంది, మన భావాలు ఏంటి, మన ఆలోచనలు ఏంటి అనేది వాళ్ళు అస్సలు గుర్తుపట్టలేరు, ఆలోచించలేరు. వాళ్ళ ఆలోచనకి మనం అసలు అందం. ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరే అని అంటూ ఉంటారు కదా, అసలు మన ఆలోచన ఎప్పుడు ఎలా మారిపోతుందో వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టం, అర్థం చేసుకోలేరు కూడా. అలాగే ముఖ్యంగా గుర్తులేని విషయాలు అని అంటే పుట్టినరోజులు, పెళ్లి రోజులు. భార్యలు ఎక్కువగా పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకోవాలని ముందు నుంచే ప్లాన్గా ఉంటూ ఉంటారు. ఆ డేట్లు అన్నీ మనకు ఆడవాళ్ళకి గుర్తుంటాయి, కానీ మగవాళ్ళకి అస్సలు గుర్తుండవు. అవి గుర్తు పెట్టుకోలేరు కూడా, అందులోనూ మిస్ అవుతూ ఉంటారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఎక్కువగా అత్తగారులకి, మామగారులకి ఎక్కువ భయపడుతూ ఉంటారు. భయము అని అంటే అది వేరే రకంగా కాదు, వాళ్ళంటే గౌరవం ఉంటుంది, తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవమే వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ భార్య ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడిందే అని అంటే ఏం చెప్తుందా, నా మీద చెడుగా చెప్తుందా, మంచి చెప్తుందా అని ఒక ఆలోచన. అంటే ఈయన చెప్పేదాన్ని బట్టే కదా అటు అత్తగారు మామగారు విషయంలో కూడా అల్లుడు ఎంత మంచివాడు అనేది అభిప్రాయానికి వస్తారు. కాబట్టి భార్య ఏం చెప్తుంది, నా మీద చెడుగా చెప్తుందా, మంచిగా చెప్తుందా, చెడు విషయాలు మాత్రమే చెప్తుంటారు కొంతమంది ఆడవాళ్ళు, మంచి విషయాలు మాత్రం చెప్పరు. భర్త మంచి పని చేసింది అని అంటే, నాకు ఇలా కొన్నాడు, నన్ను ఇలా చూశాడు, నన్ను ఇలా చక్కగా ప్రేమగా చూసుకున్నాడని అలాంటి విషయాలు చెప్పకుండా ఏదైనా చిన్నది జరగానే చెడుగా తల్లిదండ్రులకి చెప్పేస్తూ ఉంటారు. ఆ ఫోను పుట్టింటి వాళ్ళతో మాట్లాడింది అనగానే ఈ మగవాళ్ళకి కొంచెం కంగారు అనేది వస్తుంది, నా మీద ఎలా చెడుగా చెప్తుందా అని. ఇంకొక విషయం ఏంటంటే, ఉద్యోగం లేకపోతే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అని అంటూ ఉంటారు. మరి ఉద్యోగం ఉంటేనే కదా భార్య పిల్లలను పోషించాలి అన్న ఆలోచన ఏ ఆడపిల్లల తల్లిదండ్రులకైనా ఎవరికైనా ఉంటుంది. ఉద్యోగం లేదు అని అంటే చులకనగా చూసేస్తారు. వీడు ఏం పోషిస్తాడు, పిల్లలకి ఏం పెడతాడు, భార్య పిల్లల్ని ఎలా పోషిస్తాడు, ఉద్యోగం లేకుండా ఇంట్లో కూర్చుంటాడా, అలాగా తిని కూర్చుంటాడా అని, సంపాదన లేకపోతే ఉద్యోగం లేకపోయినా చాలా లోకుగా చాలా చులకనగా చూస్తూ ఉంటారు సొసైటీలో. కాబట్టి ప్రతి ఒక్క మగవాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉద్యోగం అనేది ఉండాలని ఒక ఫిక్స్ అన్నమాట. వాళ్ళు ఏం చేసినా సరే సంపాదన అనేది ప్రతి మగవాళ్ళకి ఉండాలి. ఆ విషయంలో ముఖ్యంగా మగవాళ్ళు భయపడుతూ ఉంటారు. మంచి ఉద్యోగం రావాలి, సంపాదన బాగుండాలి, భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి అనే ఒక టెన్షన్ అయితే వాళ్ళల్లో ఉంటుంది. అలాగే కొంచెం బట్టతల విషయంలో, పొట్టొచ్చింది అని అన్న విషయంలో కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఇదేంటంటే జుట్టు పొట్ట అనేవి మనకు సహజంగా మన వయసును బట్టి వస్తూ ఉంటాయి. కొంతకాలం అయిన తర్వాత అది సహజంగా అందరికీ ఊడిపోతూనే ఉంటుంది జుట్టు అనేది. కానీ మనిషికి కొంచెం జుట్టు అనేది అందాన్ని ఇస్తుంది. కాబట్టి మనం అందరం జుట్టు ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడైనా సరే జుట్టు ఊడిపోయింది అని అంటే దాన్ని ఏదో కోల్పోయామన్నట్టు చాలా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే అందాన్ని ఇచ్చేది మనకు జుట్టే కదా. కాబట్టి ఆ బట్టతలు వచ్చినా కూడా చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాగే కొంచెం పొట్ట వచ్చింది అని అన్నా కూడా బాధపడుతూ దాని గురించి ఎక్సర్సైజులు చేయడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొంచెం అలాంటి విషయాల్లో వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఏదైనా చిన్న విషయం ఉంది అనేసరికి కేసులు పెట్టేస్తూ ఉంటారు. అలా కేసులు పెట్టే విషయంలో ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకి మనం ఏమంటే ఏం కేసులు పెట్టేస్తారో అని కొంచెం భయపడుతూ ఉంటారు. ఏదైనా గొడవ పడాలి అని అంటే కొంచెం సర్దుకుపోతూ ఉంటారు. ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, ఏం కేసులు పెడతారో అన్న భయం అయితే మగవాళ్ళల్లో ఉంటుంది. సహజంగానే ఎవరిని అనాలని అనుకోరు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, సర్దుకుపోయే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. గొడవని ఎందుకు పెంచుకోవడము అన్న ఆలోచనతోటి చాలా తగ్గడానికే చూస్తూ
చూస్తూ ఉంటారు చాలామంది మగవాళ్ళు. అలాగే తల్లిదండ్రుల విషయానికి వస్తే కోడళ్ళు సరిగ్గా కొంతమంది చూడని వాళ్ళు ఉన్నారు, బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అత్తగారు కోడళ్ళ మధ్య గొడవలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో ఎంత గొడవలు జరిగినా కూడా తల్లిదండ్రులనే వదులుకుంటారు కానీ భార్య పిల్లల్ని వదులుకోరు. ఎందుకు అని అంటే ఇంకా తప్పదు, పిల్లల్ని వదిలి ఉండాలి అని అంటే ఉండలేము. కానీ ఒక వయసు అయ్యాక మనసులో బాధ అనేది ఉంటుంది. అయ్యో మా అమ్మ మా నాన్న నన్ను ఇంత కష్టపడి చదివించారే, వాళ్ళని నేను చూసుకోలేకపోతున్నానే, వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నానే అని ఒక మనసులో బాధ ఉన్నా కూడా ఈ భార్య పిల్లల కోసం వేరే సంసారాలు పెట్టడం, లేదంటే వాళ్ళు వేరే పంపించడము, ఇలాంటివి దూరాలు అయిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పైకి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, నా కొడుకు చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని అంటారు. కానీ మగవాళ్ళ మనసులో కూడా ఒక బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే భార్య పిల్లల్ని వదులుకోలేరు కదా ఎవరైనా సరే. ఇంకా వాళ్ళ మనసుకు నచ్చినట్టు మనం ఉండాలంటే ఉండలేం కాబట్టి మనమే ఒక మెట్టు దిగితే సరిపోతుంది కదా అని తల్లిదండ్రులను వదులుకోవడానికి సాహసం చేస్తారు కానీ భార్య పిల్లలను వదులుకోరు. అందుకే చాలామంది భార్య పిల్లలతోనే ఉంటారు కానీ తల్లిదండ్రులనే దూరం పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో కూడా మగవాళ్ళకి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, లోపల కుమిలిపోతూ ఉంటారు తల్లిదండ్రుల విషయంలో. అలాగే అత్తగారు మామగారు అన్నా కూడా వీళ్ళకి చాలా గౌరవం మర్యాద ఉంటుంది. ఎందుకంటే భార్య తరపు పుట్టింటి వాళ్ళైనా కూడా చాలామంది మర్యాద ఇస్తుంటారు. ఒక అల్లుడంటే కొడుకు హోదాలోనే గౌరవాన్ని మర్యాదని ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది చులకన చేసి మాట్లాడడం, మర్యాద ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా వీళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే మంచిది అని కొంచెం ఒక మెట్టు తగ్గి దూరంగా ఉండడానికి చూస్తారు. అలాంటి విషయాల్లో భార్య కోపం వస్తుంది, మా వాళ్ళని పట్టించుకోవట్లేదు, మా వాళ్ళతో మాట్లాడట్లేదు, మా వాళ్ళంటే నీకు చులకన అని కొంతమంది భార్యలు కూడా అనుమానంగా కొంచెం బాధపడుతూ ఉంటారు. వీళ్ళ బాధను భరించలేక వాళ్ళు కూడా కొంచెం అంటి ముట్టనట్టుగా ఒక విధంగా అలాగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది మగవాళ్ళు. ఇలాంటివి కూడా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే అందరినీ మెయింటైన్ చేసుకుని రావాలి కదా. వాళ్ళని ఏదైనా అంటే ఈవిడికి కూడా కోపం వస్తుంది. కాబట్టి భార్య పిల్లలే ముఖ్యం కాబట్టి కొన్ని విషయాల్లో సర్దుకుపోతూ ఉంటారు మగవాళ్ళు. అలాగే కూతురికి భయపడుతూ ఉంటారు. కొడుకుల కంటే ఎక్కువ కూతురు ఏదైనా ఒక్క మాట అడిగిందంటే తండ్రికి చాలా బాధ అనిపిస్తుంది. నాన్న నువ్వు ఇలా ఎందుకు చేసావని ఏ ఆడపిల్ల అయినా అడిగిందనంటే మనసులో ఒక బాధ అనేది ఉంటుంది. ఎవరికి భయపడినా భయపడకపోయినా మగవాళ్ళు కూతురికి మాటకి భయపడుతూ ఉంటారు. పిల్లల చేత అనిపించుకోకూడదు, నా కూతురు నన్ను ఈ మాట అడగకూడదు అన్న ఒక మనసులో ఒక భయము, నేను ఈ పని చేయకూడదు, నా పిల్లలకి నచ్చదు అనే ఒక ఆలోచన కూడా చాలామంది మగవాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా కొంతమంది మగవాళ్ళు ఒక అడుగు వెనక్కే వేసి భయంగానే ఉంటూ ఉంటారు. ఇవన్నీ మనం కష్టాలు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. జీవితంలో ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజంగా అందరి కుటుంబాల్లో జరుగుతున్న విషయాలే. కాకపోతే కొంతమంది క్రూరంగా మృగాలుగా ప్రవర్తించి భార్యల్ని హింసించే వాళ్ళని కూడా మనం సొసైటీలో చూస్తూ ఉన్నాం. కానీ మనందరం కూడా అందరినీ ఒకే కేటగిరీలో వేయకూడదు. ఆడవాళ్ళలో కూడా చూడండి మంచి వాళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసే ఆడవాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. అలాగే మంచి వాళ్ళు మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ రోజున ఇంతమంది ఆడవాళ్ళు ఇలా యూట్యూబ్లోకి వచ్చి చేసుకుంటూ ఉన్నారు, బయట ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో బిజినెస్లు చేస్తూ ఉన్నారు. ఈ మగవాళ్ళు ఆడవాళ్ళన్న తేడా ఈ రోజుల్లో లేదు. మరి అలాంటి వాళ్ళందరికీ భర్త సపోర్ట్ ఉండబట్టే కదా ఈ రోజున ఆడవాళ్ళు ఇంత బయటకు వచ్చి ఈ రకంగా సంపాదిస్తున్నారంటే మరి మనం వాళ్ళని కూడా మెచ్చుకోవాల్సిందే కదా. భర్త సపోర్ట్ లేకుండా భార్యలు బయటకు వచ్చి చేయగలరా? చేయలేరు. కాబట్టి మనం ఆడవాళ్ళకు కూడా ఎంతమంది గౌరవం ఇస్తున్నారనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి మగవాళ్ళని ఊరికే తిట్టేయకూడదు. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం ఈ రోజున ఇలా వచ్చి మనం బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి మంచి మగవాళ్ళ కోసం కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. కొంతమంది క్రూరంగా ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఆడవాళ్ళంటే లోకుగా చూడడం ఇలాంటివి అలాంటివి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అలాగే ఎక్కువగా ఆడవాళ్ళకి కోపం వచ్చేది ఏంటంటే సహజంగా షాపింగ్లు కనుక భర్తతో కలిసి వెళ్తే ఎక్కడ ఏ ఆడవాళ్ళని చూస్తున్నారా, నా భర్త ఏం చేస్తున్నాడని మనం ఒక పక్కన షాపింగ్ చేస్తూ కూడా కొంతమంది ఆడవాళ్ళు తన భర్తను గమనించుకుంటూ ఉంటారు. ఏ అమ్మాయిని చూస్తున్నాడా, ఎవరిని చూస్తున్నారా, ఏం చేస్తున్నారని. ఎవరైనా సరే మనకు అందంగా కనబడ్డారనుకో మన చూపు ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి వెళ్తుంది. అందాన్ని చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు. మనమైనా చూస్తాం, మగవాళ్ళైనా చూస్తారు. కాబట్టి
దాన్ని కూడా మనం అపార్థం చేసుకుని మగవాళ్ళని నువ్వు అలా ఎందుకు చూసావు, ఆమె వైపు ఎందుకు చూసావు అని కొన్నిసార్లు అపార్థం చేసుకుంటూ ఉంటాం. అలాంటివి కూడా పెద్దగా ఏమీ పట్టించుకోకూడదు. కానీ కొన్ని వంకరగా చూసే బుద్ధులు వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని అన్నా పర్వాలేదు, కానీ మంచి ఆలోచనతో చూసే వాళ్ళని అయితే ఎప్పుడు మనం తప్పు పట్టాల్సిన పని లేదు. అందరు మగవాళ్ళు ఇంతే అని మాట్లాడడము, వీళ్ళు ఇంతే, వీళ్ళు దేనికి పనికిరారు అన్నట్టు తీసి పాడేయడము, అలాంటివి ఎప్పుడు మనం చేయకూడదు. మనం వెనకాల వెన్నుముకగా ఉన్నారు అని అంటే మన భర్త సపోర్టే. మనకు వెనకాల భర్త ఉంటేనే మనకు సొసైటీలో కూడా ఒక గౌరవం, ఒక విలువ అనేది కూడా ఉంటుంది. భార్య లేకుండా వాళ్ళు ఎంత కష్టాలు పడుతూ ఉంటారో అలాగే భర్త లేకపోయినా కూడా మనం కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటాం. కాబట్టి ఒకరంటే ఒకరికి ఎప్పుడు గౌరవం ఉండాలి, విలువ ఉండాలి, అలాగే ప్రేమలు కూడా ఉండాలి. ఇందులో ఎవరు లేకపోయినా ఆ లోటు అనేది బాగా కనిపిస్తుంది. కాబట్టి అందరి మగవాళ్ళని మనం తప్పుపట్టడానికి లేదు, అలాగే అందరి ఆడవాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. మంచి మగవాళ్ళ కోసమే ఈ వీడియో. ఇలాంటి కష్టాలు మగవాళ్ళకు కూడా ఉంటాయని చెప్పుకోవడమే ఈ వీడియో ఒక సందేశం అన్నమాట. ఎప్పుడు ఆడవాళ్ళ గురించే మాట్లాడుకుంటాం కదా, కాబట్టి మగవాళ్ళకు కూడా ఇలాంటివి చిన్న ఫ్యామిలీస్లో ఉంటా ఉంటాయి. అన్నిటినీ సర్దుకుపోవడమే, అదే జీవితం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.